పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం. ఆ పార్టీ 75 ఏళ్ల పాలన అంతా అవినీతి కుంభకోణాలే. కిషన్ రెడ్డి 6 గ్యారంటీలను ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఓడిన బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలే. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్య. ఒక పంజేర్రి కాంగ్రెస్ భూస్థాపితము, బీజేపీ ఈ రెండు పార్టీలను దేశంలో భూస్థాపితం చేస్తే తప్ప ఇక అసలు విప్లవం అనేది రాదు, రాజకీయం అనేది అర్థం కాదు. ఇది రాజకీయం అర్థం కావాలంటే తెలంగాణ అది తమిళనాడు రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఎవరు అవకాశం ఇవ్వరు, అన్ని తరిమేస్తారు. అసలు వాళ్ళు అత్తనే భయపడతారు. రాహుల్ గాంధీ తమిళనాడుకు పోవాలన్నా, మోడీ తమిళనాడుకు పోవాలన్నా చుచ్చు పడుతుంది వాళ్ళకు. ఆ గటంటి కార్యక్రమం తెలంగాణలో జరగాలి. ఏం చేసిండు మన వాళ్ళు? ఎల్లెలకలా పడ్డారు మన ప్రజలు. మళ్ళీ తీసుకపోయి ఒక రాక్షస బలి లాంటి కాంగ్రెస్ చేతులు అధికారం పెట్టి మమ్మల్ని పాలించుర్రు అంటే ఆత్మహత్యలు, హత్యలు, నీళ్లు లేకపోవడం, కరెంటు పోవడం ఇది జరుగుతుంది. ఏంది ఇంకేమంటాడు ఈయన? 6 గ్యారంటీ ఆల్రెడీ 6 గ్యారంటీలు ఎగ్గొట్టిండ్రు. 100 రోజులకు వస్తుంది, ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. ఓడిన బీఆర్ఎస్ నేతల్లో అహంకారం. నీ వచ్చి నీ కాలు పట్టుకోవాలా అయ్యా కిషన్ రెడ్డి అన్ని కాలు పట్టుకుంటే అహంకారం తగ్గనట. బరాబర్ వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, గట్లనే కొట్లాడతారు. దేనికి తగ్గాలి వాళ్ళు? దేనికి తగ్గాలి? 10 ఏళ్ళల్లా ఓకే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అంటనా? మరి నీ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఏం బీకింది? కేసీఆర్ అవినీతి చేసిండు, వాళ్ళ ఎమ్మెల్యేలు అవినీతి చేసిండు అన్నారు. ఎక్కడ నిరూపించిండ్రు? ఒక్కళ్ళన్నా పట్టుకున్నారా? తెల్లారులైతే నోటి మాటలకు అక్రమాలు చేసిండు అంటారు. వాళ్ళకి అహంకారం ఉన్నదా? వాళ్ళు తెలంగాణ కోసం నిలబడ్డారు కాబట్టి 10 సంవత్సరాల్లో తెలంగాణ ఖ్యాతిని, కీర్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది కాబట్టి వాళ్ళకి 100% ఉంటుంది. అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. కూసోరి వాళ్ళతో ఒకసారి డిబేట్కి చర్చకు కూసోరి తేలకాన్లు వేసుకొని వస్తారు బయటికి.